కర్ణాటక కాంగ్రెస్ లో మళ్ళీ మొదటికొచ్చింది కలహాలన్నీ కూడా. అయితే డీకే శివకుమార్ కు సీఎం పీఠ అప్పగించేందుకు కొర్రీలు పెడుతూ ఉన్నారు సిద్ధరామయ్య. అయితే సిద్ధరామయ్య తీరుతో డీకే శివకుమార్ బాగా విసిగిపోయారు. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు డిప్యూటీ సీఎం. అయితే ఇప్పుడు రాహుల్ దగ్గరికి వెళ్లేది లేదంటూ మీడియాతో సిద్ధరామయ్య హాట్ కమెంట్స్ అయితే చేశారు. సో మంగళూరుకు కేసీ వేణుగోపాల్ కూడా చేరుకున్నారు. సో ఈ నేపథ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు హైకమాండ్ పిలుపుతో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం అనేది ఇప్పుడు ఫైనల్ గా తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఆయన వెళ్లారా అక్కడికి? అంటే అక్కడ కాంప్రమైజ్ ఏదైనా జరుగుతుందా, లేదంటే హైకమాండ్ డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపుతుందనే ఇది ఒక సంకేతమా? కౌసల్య, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ కు అపాయింట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా డీకే శివకుమార్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించింది. ఈ ఆహ్వానంలో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు టచ్ లో ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ గతంలో ఫోన్ చేసిన సందర్భం ఉంది. ఏదైతే తొందరపాటు నిర్ణయాలు వద్దు, వేచి చూడండి బ్రదర్, నేను కాల్ చేస్తానంటూ ఆయన గతంలో మెసేజ్ పంపించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే డిన్నర్ మీటింగ్, లంచ్ మీటింగ్లు రెండు జరుగుతూనే ఉన్నాయి కర్ణాటకలో. ఒకసారి డీకే ఇంటికి సిద్ధు వెళ్తే, సిద్ధు ఇంటికి మరోసారి డీకే రావడం జరిగింది. ఈ డిన్నర్ల మీటింగ్ తో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విభేదాలకు చెక్ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విభేదాలు బయటికి కలిసి ఉన్నా లోపల కత్తలు చూసుకునేలాగా ఉంది వ్యవహారం. ప్రస్తుతానికి ఏదైతే డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఖచ్చితంగా డీకేకి ఇవ్వాలి, డీకేకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అదేవిధంగా గతంలో 2.5 ఫార్ములా ఏదైతే 2.5 సంవత్సరం తర్వాత అధికార పీఠాన్ని శివకుమార్ కి అప్పచెప్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి ఉండాలంటూ ఏదైతే డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అందులో భాగంగానే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ అవుతారు. అదేవిధంగా ఆయనకు 2 పర్సనల్ కార్యక్రమాలు, 2 కేంద్ర మంత్రులు కూడా కలిసేది ఉంది. తాను ఢిల్లీకి వెళ్తున్నానని ఆయన 2 రోజుల ముందు మీడియా ముఖంగా చెప్పారు. అందులో భాగంగా ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు ప్రస్తుతానికి అయితే సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ముఖ్యులైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయన భేటీ అవుతారని ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ విదేశ పర్యటన ముగించుకొని ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. వారితో కర్ణాటక రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైతే హామీ నెరవేర్చాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి డీకే శివకుమార్ ఇద్దరు పైకి కలిసి ఉన్నా లోపల కత్తులు చూసుకుంటున్నారని ఇంటర్నల్ సమాచారం వినిపిస్తుంది. ఇటు డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అటు సిద్ధరామయ్యకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ 2 వర్గాలు లాబింగ్ చేస్తున్నాయి. నిన్న ఏదైతే మంగళూరులో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కేసీ వేణుగోపాల్ తో ప్రత్యేకంగా సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఆయనతో డిన్నర్ మీటింగ్, ఏదైతే లంచ్ మీటింగ్ కూడా జరిగింది. సిద్ధరామయ్యకి సంబంధించిన అనుకూలందరూ ఏదైతే కేసీ వేణుగోపాల్ తో మంతనాలు జరిపారు. అయితే కేసీ వేణుగోపాల్ కేవలం తాను దూతలు మాత్రమే, ఫర్దర్ గా జరిగే వ్యవహారాలన్నీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కన్సర్న్ లో జరుగుతాయి. సో నేను ఇక్కడ మీరు నివేదించిన అంశాలను నేను పార్టీ అధిష్టానానికి నివేదిస్తానని ఆయన సూచాయిగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే కర్ణాటక రాజకీయ పీఠం ఇప్పటికిప్పుడు కొలిక్కొచ్చే అవకాశాలు ప్రస్తుతానికి అయితే కనపడడం లేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత వీటిపైన కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం పైన ఓ క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు రాహుల్ దగ్గరికి వెళ్లేది లేదంటూ కూడా మీడియాతో సిద్ధరామయ్య చేసిన కమెంట్స్ అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఎందుకు ఆయన అలా చెప్పాల్సి వచ్చిందంటే ఒక ఫ్రస్ట్రేషన్తో ఆయన అలా అన్నారా, లేదంటే ఆయన శక్తిని ప్రదర్శించే ఒక పొలిటికల్ స్ట్రాటజీనా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఎందుకు అలాంటి కమెంట్స్ చేస్తుంటారంటారు? కౌసల్య, ఏదైతే సీఎం సిద్ధరామయ్యకు అధిష్టానం నుంచి ఇప్పటికైతే ప్రస్తుతానికి పిలుపు రాలేదు. డీకే శివకుమార్ కు మాత్రం పిలుపు వచ్చింది. అందులో భాగంగా ఆయన ఢిల్లీ వెళ్ళడమే కాక తాను ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరు కావాల్సింది ఉన్నట్టు ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పటికైతే అధిష్టానం నుంచి ఇంకా పిలుపు రాలేదు. పిలుపు వచ్చిన తర్వాత అధికారికంగా ఆహ్వానం అందిన తర్వాతనే తాను ఢిల్లీ వెళ్తానని ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే డీకే ఢిల్లీ వెళితే వెళ్ళనివ్వండి, అది అందులో ఏముంది, కొత్తగా ఆయన జనరల్ గా ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. అందులో ఇది ఒక భాగము. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన పిలిచింటే పోయి మాట్లాడొస్తారు అనేలాగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చెప్పారు. డీకే ఏమైనా ఢిల్లీకి వెళ్తాంటే ఎవరైనా అడ్డు చెప్పారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం గత కొద్ది రోజులుగానే జరుగుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటు సిద్ధును, అటు డీకేని ఇద్దరిని కూర్చోబెట్టి చర్చల్లో కూర్చోబెట్టి ముగింపు పలుకుతుందని ఆశించారు. కానీ ప్రస్తుతానికి డీకేకి మాత్రమే పిలుపు వచ్చింది. సిద్ధరామయ్యకి పిలుపు రాలేదు. తనకు అధికారికంగా ఆహ్వానం వస్తేనే తాను ఢిల్లీకి వెళ్తాను,
అధికారిక ఆహ్వానం రాంది, నేను ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఆయన స్పష్టంగా మాట్లాడారు. అయితే ఇక్కడ అధికారిక ఆహ్వానం ఏదైతే ఢిల్లీ అధిష్టానం పిలుపు వస్తే మాత్రం వెళ్తానని క్లారిటీగా సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. అయితే డీకే శివకుమార్ ఢిల్లీలో అధిష్టానంతో భేటీ అవ్వడమే కాక ఓ వివాహానికి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు డీకేకి సంబంధించిన వర్గీయులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే శివకుమార్ ఢిల్లీకి పైనగా ముఖ్యమంత్రి నిన్న ఏదైతే ఓ మంగళూరు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారో అక్కడ కేసీ వేణుగోపాల్ తో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనాప్రాయంగా క్లారిటీగా ఒక అంచనాకు వస్తుంది. డీకే వైపు మొగ్గు చూపుతారా లేదా సిద్ధరామయ్యను 5 ఏళ్లు కొనసాగిస్తారా అనేది కూడా మనకు కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతానికి ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో పార్లమెంట్ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ బిజీగా ఉండడంతో ఈ వ్యవహారాన్ని ఇప్పటికైతే ఏదైతే సీఎం పీఠం అంశం ఇప్పటికైతే కొలిక్కొచ్చే అవకాశం ఉందో మరికొద్ది కాలం పట్టే అవకాశం ఉంటుందంటూ రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది కౌసల్య. ఎస్, అయితే ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా కర్ణాటక ప్రభుత్వ స్టెబిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కౌసల్య, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. అయితే ఇక్కడ ఏదైతే ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను బీజేపీ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్లే అవకాశాలు దాదాపు లేవు. బీజేపీలోకి సిద్ధరామయ్య కానీ డీకే కానీ వెళితేనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉన్నారు. ప్రస్తుతానికి డీకే ముఖ్యమంత్రి పీఠం కావాలని పదే పదే కోరినా కూడా సోనియా గాంధీ మాట ప్రకారం ఆయన ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సోనియా త్యాగశీలి, ఆమె ప్రధానమంత్రి పీఠమే వదులుకున్న నేత అంటూ ఈ మధ్యలో కూడా ఆయన కొనియాడడం జరిగింది. ఫైనల్ గా ఏదైతే కర్ణాటక పీఠం అంశం మీద బీజేపీ ప్రయత్నాలు చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టెబిలిటీ మీద ఎలాంటి నిర్ణయం చూపుతుందో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఏదైతే వీరిద్దరిలో ఎవరో ఒకరిని బీజేపీ హైడ్ చేసుకుంటే తప్ప బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. అయితే ఇక్కడ మెజార్టీ లేకపోతే బీజేపీ అధిష్టానం ఈ కర్ణాటకలో ఏం జరుగుతుందంటూ ఆరాధిస్తుంది. కానీ ఇప్పటికైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే యోచనలో బీజేపీ లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పైన ఏదైతే బీజేపీ అటు మోడీ ఇటు అమిత్ షా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 137 మంది ఎమ్మెల్యేల బలం అలాగే ఉంది. ఇక్కడ ఎవరు కూడా రాజీనామా చేసి కానీ ఎవరు కానీ తిరుగుబాటు చేసిన పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఈ ఇరువురు మధ్య 2 వర్గాల మధ్య ముఖ్యమంత్రి పీఠంకు మాత్రమే ఆధిపత్యం నడుస్తుంది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్లమెంట్ సమావేశంతో కొలిచి తెచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, కర్ణాటక రాజకీయం అయితే మరోసారి చర్చనీయాంశం అవుతూ ఉంది. సో కర్ణాటక కాంగ్రెస్లో కలహాలైతే మళ్ళీ మొదటికే వచ్చేసింది. అయితే డీకే శివకుమార్కు సీఎం పీఠం అప్పగించేందుకు కొర్రీలు పెడుతున్నారు సిద్ధరామయ్య. అయితే సిద్ధరామయ్య తీరుతో డీకే శివకుమార్ బాగా విసిగిపోయారు. అయితే ఇప్పుడు హైకమాండ్ పిలుపుతో డీకే శివకుమార్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లారు. సో రాహుల్ దగ్గరికి మాత్రం వెళ్లేది లేదంటూ సిద్ధరామయ్య కొన్ని హాట్ కమెంట్స్ చేశారు మీడియా ముందు. సో ఇప్పుడైతే కేసీ వేణుగోపాల్ మంగళూరుకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు కర్ణాటక రాజకీయం మొత్తం కూడా ఒకసారి హాట్ టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు సీఎం పీఠం ఎవరికి అప్పగిస్తారు, లేదా సిద్ధరామయ్యని కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇప్పుడు డీకే శివకుమార్కి సీఎం పదవిని అప్పగిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. సో దీని గురించి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే అంశంగా కనిపించట్లేదు.